హాయ్ హలో సౌజన్య సాలివాన్ ఛానల్కు స్వాగతం అండి. ఈరోజు నేను 1 కేజీ మటన్ రెడీ చేస్తున్నాను అనమాట. నా ప్రాసెస్లో నేను ఎలా తయారు చేస్తాను ఏంటనేది నా వీడియో ప్రాసెస్లోకి వెళ్ళి చూద్దాం రండి. అదేవిధంగా ఎవరైనా కొత్తగా నా ఛానల్కి వచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి ఫ్రెండ్స్. ఇది కొంచెం డిస్టర్బెన్స్ ఉండడం వల్ల నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను, వీడియో చేసి వాయిస్ కట్ చేశానండి. మా ఇంటి దగ్గర ఏదో ఒక చిన్న ఫంక్షన్ జరుగుతుండే, కొంచెం సినిమా పాటలు అవి పెట్టుకొని ఉండే అండి. అందుకోసం అనేసి నేను ప్రాసెస్ స్టార్ట్ చేసేసాను, తర్వాత వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అనమాట. ఇప్పుడు మనము ఒక ఉల్లిపాయలు పెద్ద సైజు ఆనియన్ తీసుకున్నానండి. అదేవిధంగా పచ్చిమిర్చి, కరివేపాకు వేసి బాగా వేయించేసుకున్నాను. అదేవిధంగా అల్లం పేస్ట్ కూడా వేసేసి బాగా వేయించేసుకున్నాను. మటన్ అయితే శుభ్రంగా కడిగేసి పక్కన పెట్టేసుకున్నానండి. 3 టైమ్స్ బాగా నీట్గా కడిగేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇవన్నీ వేసేసి బాగా వేయించేసుకు, ఇది ప్రాసెస్ అందరికీ తెలిసిందే కదండి. ఇప్పుడు మనము దీంట్లో ఇది వేగిపోయింది కదా, ఇప్పుడు మనకి ఈ మటన్ కూడా వేసేసి బాగా కలుపుకుందామండి. నీట్గా కలిపేసేసుకొని మంచిగా కొంచెం పసుపు ఏమైనా తక్కువగా ఉంటే వేసుకోండి, ఉప్పు పసుపు ఏమైనా తక్కువగా ఉంటే వేసుకోండి. ఎందుకంటే మనకి ఇప్పుడు ఉప్పు వేసుకోవడం వల్ల పడుతుంది కదా ఉప్పు ముక్కలకి, అందుకోసం అనేసి. లేత మాంసమే ఉందండి, అందుకోసం నేను కుక్కర్లో ఏం చేయడం లేదు, మామూలు డేక్షాలోనే చేస్తున్నాను. మీరు ఒకవేళ కొంచెం మాంసం ఎలా తీసుకుంటారా అనే దాన్ని బట్టి కుక్కర్లో పెట్టుకోవాలా లేదా అనే దాన్ని బట్టి ఆలోచన చేసుకోండి మీరు. ఇప్పుడు మనకైతే మటన్ బాగా నీళ్ళన్నీ ఇదైపోతూ ఉన్నాయి. ఈ నీళ్ళని కొంచెం బాగా ఇరిగిపోవాలి. ముక్కలంతా కొంచెం నీళ్ళను విడిచేసి ముక్క కొంచెం గట్టిగా అయిపోతుంది. ఇప్పుడు మూత పెట్టేసి మరొక 5 మినిట్స్ బాగా మగ్గనిద్దామండి. ఇప్పుడైతే మూత పెట్టేసి 5 మినిట్స్ అయిపోయింది. మూత తీసి ఒక్కసారి చెక్ చేద్దామండి. మొత్తం నీళ్ళన్నీ దాదాపు గినికిపోయాయి. ఇప్పుడు మనము కారము, కొంచెం అంత పుదీనా ఆకులు, కొత్తిమీర వేసేసుకోండి, మంచిగా ఉంటుంది. ఈ నూనెలో వేయడం వల్ల పుదీనా కొంచెం ఫ్లేవర్ మంచిగా ఉంటుందన్నమాట. అందుకోసం అనేసి నేను ఎప్పుడు కూడా మటన్లో పుదీనా ఆకులు నూనెలో కానీ ఇట్లా పైన కించి కానీ వదిలేస్తాను అనమాట. ఒకసారి ప్రాపర్గా కలిపేసేసుకొని మరలా మనము మీకు కొంచెం పసుపు కావాలంటే కూడా వేసుకోండి. పసుపు వేసేసుకొని కారం కూడా వేసేసుకోండి. 2 టమాటాలను అయితే నేను శుభ్రంగా కడిగేసి వాటిని కూడా నీట్గా పట్టేసుకున్నానండి మిక్సీ జార్లోనే, కొంచెం గ్రేవీ రావడం కోసం. అదేవిధంగా ఈ మటన్ అంతా మనకి ఈ లేత మాంసం కాబట్టి మనకి పెద్దగా టైం ఏం పట్టదండి, ఒక 5 మినిట్స్లోనే అయిపోతుంది. ఇప్పుడు మనం కారం అయితే నేను ఒక 3 స్పూన్లు వేసానండి. 3 స్పూన్లు అయితే నాకు కరెక్ట్గా సరిపోతుంది 1 కేజీకి. అంటే నాది కొంచెం కారం బాగానే తేజుగా ఉందండి, అందుకోసం అనేసి నేను 3 గంటలు వేస్తున్నాను. మీరు తగినట్టు చూసి వేసుకోండి. ఇది 1 కేజీ కాబట్టి దానికి సరిపడా నేను వేస్తున్నాను. ఒకవేళ ఫైనల్గా ఏమైనా తక్కువగా ఉంటే లాస్ట్ 5 మినిట్స్ దించుకునే ముందైనా వేసుకోవచ్చు. నాకైతే సరిపోతుందండి. ఇప్పుడు మొత్తం ప్రాపర్గా కలిపేసేసుకొని మనము టమాటాలను కూడా ముందు పట్టి పెట్టుకున్నాం కదా, పెద్ద సైజు అయితే 2 తీసుకోండి కిలోకి. మామూలుగా మీడియం సైజుగానైతే 3 తీసేసుకోండి. ఇప్పుడు మరలా ఒక్కసారి 2 మినిట్స్ మూత పెడితే ఆ ఉప్పు కారాలన్నీ పడతాయి. ఇప్పుడు 2 మినిట్స్ అయిపోయిందండి. ఇప్పుడు మనం ఒకసారి ఈ మూత తీసేసి టమాటాను కూడా 3 టమాటాలు మీడియం సైజు తీసేసుకొని మంచిగా మిక్సీ పట్టి కచ్చపచ్చగా వేసేసుకున్నాను అనమాట. ఇవి కూడా వేసేసుకొని బాగా కలుపుకోవాలి. దీనిలోపు నేను మసాలా కూడా రెడీ చేశానండి, అది స్కిప్ అయిపోయింది నా దగ్గర వీడియో అయితే. మసాలాది నేను వచ్చింది అనుకున్నాను, చూసే వరకు రాలేదండి మసాలాది. నేను చికెన్ కర్రీ వాటిల్లో రెగ్యులర్గా మామూలుగా మటన్ కర్రీ వాటిల్లో చేసినప్పుడు, ఇదివరకు ఆకుకూర మటన్లో చేసినప్పుడు కూడా మసాలా అదే వాడను. ఒకవేళ ఎవరైనా ఆ వీడియో కానీ చూస్తుంటే మీకు ఈజీగా అర్థమైపోతుంది. ఇప్పుడు నేనైతే ఒక 1 గ్లాస్ వాటర్ వేసేసి మరలా మూత పెట్టేశానండి. ఈలోపు నేను మసాలాను రెడీ చేసుకున్నానండి. అదేవిధంగా కొంచెం కారం నాకు తక్కువగా అనిపిస్తుంది, అందుకోసం అనేసి టేస్ట్ చూస్తే కొంచెం కారం తక్కువ ఉంది, అందుకని 1 స్పూన్ కూడా వేసుకున్నాను. ఈ మసాలా ఏంటంటే ధనియాలు, కొంచెం అంత ఎండు కొబ్బరి ప్లస్ జీలకర్ర, కొంచెం అంత జీలకర్ర, ఒక 4-5 పల్లీలు, ఒక 2-3 లవంగాలు, ఒక 4-5 మిరియాలు, కొంచెం అంత చెక్క అండి వేసి రెడీ చేశాను. మరొక 5 or 8 మినిట్స్ కానీ మూత పెట్టినేసినట్టే మన మటన్ కర్రీ రెడీ అయిపోయింది. అంతే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.